Hi, welcome back. This is Manjula from Simply Manjula. Welcome back. Another review episode of Agni Pariksha, episode 14. And ఈరోజు థీమ్ వచ్చేసి హూ విల్ విన్ ద రేస్. సో ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్? పర్వాలేదా? చాలా సీరియస్ గా స్టార్ట్ చేశారు. బట్ లాస్ట్ లో వచ్చేసరికి కామెడీ తోటే ఆల్మోస్ట్ కామెడీ తోటే ఎండ్ అయిపోయింది. బట్ శ్రీముఖి స్టార్ట్ చేసిన తీరుకైతే చాలా సీరియస్ గా ఉండబోద్ది అనుకున్నాం కానీ గేమ్స్ అయితే అంత సీరియస్ గేమ్స్ అయితే ఏం జరగలేదు. సో ఇక్కడ ఓటింగ్ చూస్తుంటే కనుక ఇది ఓటింగ్ అనాలిసిస్ కాకపోయినా ఆట చూసి ఓటేస్తారా లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అంతా ఉంది వాళ్ళకి ఫాలోయింగ్ ఉంది దాన్ని బట్టి వస్తుందా చరణ్ కి అన్ని ఓట్స్ ఎలా పడుతున్నాయి ఈ రోజు వరకు చరణ్ కి అయితే తన ఆటను ప్రూవ్ చేసుకునే అవకాశం అయితే రాలేదు. అండ్ బాగి ఇక్కడ నలుగురిని నించోపెట్టి వాళ్ళలో ఎవరు మీ బయట ఉన్న వాళ్ళలో మీకంటే ఎవరు బెటర్ అన్నప్పుడు రోహిత్ ఏనుగు కుంభస్థలం కొట్టాలని చూస్తారు కదా. రోహిత్ ఆల్రెడీ టాప్ లో ఉన్నాడు, అన్ని గేమ్స్ బాగా ఆడుతున్నాడు, తెలుసు ఆమెకి. బట్ రోహిత్ ని అటాక్ చేయాలని చూస్తుంది బాగి. అండ్ టీమ్ కి ఝాన్సీ ఒక లక్కీ చామ్ అని నేను అంటున్నాను. గోల్డెన్ లెగ్ ఝాన్సీ అంటున్నాను. తనే ఆల్రెడీ చెప్తుంది ప్రతి గేమ్ లో టీమ్ లో ఉన్న గేమ్ లో విన్ అయిందని. ఐ థింక్ కాన్ఫిడెంట్ గా ఉంది ఝాన్సీ. ఝాన్సీ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ షెల్. డెఫినెట్లీ కొంచెం ఆ హెజిటేషన్ ఉండేది, బట్ ఇప్పుడు తను చాలా ఓపెన్ గా మాట్లాడుతుంది. వాయిస్ కూడా పాయింట్ కూడా చాలా స్ట్రాంగ్ గానే పెడుతుంది అండ్ స్టాండ్ తీసుకుంటే. అండ్ ఆర్కే నిజంగా చరిత్ర తిరగ రాశాడా? అసలు ఐ థింక్ హైలైట్ డెఫినెట్లీ ఎపిసోడ్ ఎలా ఉన్నా కానీ ఆర్కే విషయంలో బికాస్ ఒక మంచి అబ్బాయి, డెఫినెట్ గా మర్యాద గల అబ్బాయి. ఎక్కడ కూడా ఆ కోపం కనిపించట్లేదు, ఆ నవ్వు పోవట్లేదు మొహంలో. సో అమాయకుడు డెఫినెట్ గా. అండ్ ఒక అబ్బాయి ఇంత అమాయకంగా ఇంత మంచిగా ఇంత తొక్కేస్తున్నారు అసలు. అయితే అందరు తొక్కేస్తున్నారు పిల్లోని. ఆమ్, రోహిత్ ఓట్ అపీల్లో కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించిందా మీకెవరికైనా? అనిపిస్తే కామెంట్ చేయండి. డెఫినెట్లీ డిజర్వింగ్ వర్త్ క్యాండిడేట్ ఆల్ రౌండర్ అవన్నీ ఎగ్రీ అవుతాం. బట్ కొంచెం ఎక్కడో ఓవర్ కాన్ఫిడెంట్ అనిపిస్తుంది. బికాస్ గేమ్ తను ఆడిందే చెప్పుకుంటున్నాడు. బట్ అది రాకూడదు. అది వచ్చిందంటే యాటిట్యూడ్ విన్నింగ్ హెడ్ కి ఎక్కిందంటే చాలా డెఫినెట్ గా ట్రబుల్ అవుతుంది. సో ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద ఫుల్ వీడియో. అండ్ హూ విల్ విన్ ద రేస్ ఈ రోజు అది టీమ్. అండ్ శ్రీముఖి మంచి సాంగ్ ఎంటర్ అవుతుంది. Um, ఊహించినట్లుగా జరగదు సీజన్ 2 లో అని చెప్తుంది. ప్లే లైక్ ప్లేయర్ నిర్ణయంతో ఆట మార్చుకోవచ్చు కానీ జ్యూరీ నిర్ణయంతో ఆటగాడిని మార్చేయచ్చు. సో అదే విధంగా ఇప్పుడు తీసేశారు కదా, లాస్ట్ లో ముగ్గురు మాత్రమే వాళ్ళ టీమ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు, అందులోంచి ఒకరిని తీసేస్తున్నారు, టీమ్ ని మళ్ళా ఈక్వల్ చేస్తున్నారు. సో ఆ నలుగురి గురించి మాట్లాడుకుందామా అంటారు. ఎవరు అంటే ఇప్పుడు మనం డెఫినెట్లీ గెస్ట్ చేయొచ్చు. ఐ థింక్ వాళ్ళలో ఆ స్పార్క్ కనిపించింది లైక్ ఆడిషన్స్ లో, బట్ ఇప్పుడు ఆ స్పార్క్ కనిపించట్లేదు. అండ్ ఆడియన్స్ లో క్వశ్చన్ మార్క్ ఉంది వీళ్ళకి ఎలా ఓట్ వేయాలని. హేమంత్, చరణ్, ప్రియా అండ్ ఆర్కే. ఓకే, హేమంత్ వీళ్ళకంటే కొంచెం బెటర్ గా టాస్క్ ఆడాడు. అంటే చరణ్ కి అయితే ఎలాంటి రాలే. ప్రియా బ్యాడ్ లక్ అయితే చాలా ఉంది. ప్రియా బ్యాడ్ లక్ ఎవ్రీవే. టీమ్ లీడర్ గా తను స్వాప్ అయిపోయింది. ప్రతి గేమ్ కొంచెం సీరియస్నెస్ రాలేదు ప్రియాలో. సో అది అయితే ఉంది. అండ్ ఆర్కే ఛాన్సే రాలేదు, అసలు ఇవ్వనే ఇవ్వట్లేదు. ఆమ్, వీళ్ళు మీ నలుగురు కంటే అక్కడ మీ ఆపోజిట్ లో కూర్చున్న వాళ్ళు ఆల్రెడీ గేమ్స్ ఆడి కొంచెం వాళ్ళు ప్రూవ్ చేసుకున్న వాళ్ళు. వాళ్ళలో ఒకళ్ళని పాయింట్ అవుట్ చేసి వాళ్ళకంటే మీరే బెటర్ అని చెప్పాలన్నప్పుడు చరణ్ దీపక్ కంటే తనకి బెటర్ అని చెప్పుకుంటాడు. అండ్ డిస్హానెస్టీ ఉంది దీపక్ లో. అండ్ ఫ్యాన్ టాస్క్ లో ఎమోషనల్ టాక్ ఇచ్చాడు, అసలు ఫేక్ అనిపించావు, అపాలజైజ్ చేయాలి ఆడియన్స్ కి అని. అండ్ ఎస్టర్డే కూడా తను సరిగా పర్ఫామ్ చేయనందుకు, తను లైక్ దీపక్ చేయనందుకు టీమ్ లో తన్ను తీశారని. ఎండ్యూరెన్స్ టాస్క్ లో కూడా దీపక్ కంటే తనే ఎక్కువసేపు పోల్ చేసి పట్టుకున్నాడు బికాస్ ఆపోజిట్ టీమ్ లో ఉన్నాడు కదా అని చెప్తాడు. హానెస్టీ ఉంది, తనకి ఎండ్యూరెన్స్ ఉంది అని
చెప్పుకుంటాడు చరణ్. అండ్ బాగి రోహిత్ అంటే తను బెటర్ అని చెప్పింది. క్లారిటీగా మాట్లాడు అండ్ అర్థం కావాలి కదా అని చెప్పిద్ది. రోహిత్ పాయింట్ అసలు సెన్స్ చేయలేదు నువ్వు మాట్లాడేదని రోహిత్ డిఫెండ్ చేసుకుంటాడు. హేమంత్ అపూర్వ కంటే తను బెటర్ అంటాడు. కానీ అపూర్వకి ఆట లేదు కానీ మాట మాత్రం చాలా ఉంది. డెఫినెట్లీ అపూర్వ మాటలతోనే నేను గెలిచేస్తుంది. ఆట కంటే మాటలే కనిపిస్తున్నాయి. అండ్ తను ఐ థింక్ డెసిషన్స్ తీసుకోవడంలో తను చాలా రాంగ్ స్టెప్స్ వేస్తుంది. టీమ్ లోకి జాయిన్ అయిపోవాలి తొందరగా అనుకోవట్లేదు కార్డు ఇచ్చినా కానీ. ఐ థింక్ అది తను బ్యాక్ అయిపోతుంది ఆ విషయంలో. మరి అంత ప్రోయాక్టివ్ గా లేదు అనిపిస్తుంది అపూర్వ. అండ్ ప్రియాంక అమన్ కంటే తను బెటర్, ఎందుకంటే అమన్ ఫేక్ గా ఆడుతున్నాడు అని చెప్తారు. ఎనీవే ఇదంతా చాలా పాయింట్స్ స్ట్రాంగ్ గా లేవని ఐ థింక్ వీరికి నచ్చలేదు. అండ్ ఇటు శ్రీముఖ్ కూడా నచ్చట్లేదు. అందరు సేఫ్ గా ఆడుతున్నారని వెళ్ళిపోయి కూర్చోండి వెళ్ళండి, మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి, మీరు చేసే పని ఏంటి అని వాళ్ళు వాళ్ళు ఇలా చేస్తే మీకు సింపతి వస్తుంది హేమంత్ నీకు. అండ్ బాగి నువ్వు ఫన్ ఎలిమెంట్స్ లోంచి బయటకు రావాలి. అండ్ ప్రియాంక నువ్వు చాలా మొండిదానివి ఇదంతా చెప్పింది. ఎనీవే ఇప్పుడు టీమ్ వర్క్, లైక్ టీమ్స్ డివైడ్ అయ్యి టీమ్ వర్క్ తో టాస్క్ నడుస్తుంది. అందులో ఝాన్సీ హెడ్ స్టార్ట్ అనే ఫైర్ కార్డ్ ఉంది కాబట్టి ఆ ఫైర్ కార్డ్ ఈరోజు డెఫినెట్ గా యూజ్ చేసుకోవాలి. ఏ కార్డ్ అయినా ఆ రోజు దాన్ని రిలీజ్ చేసి దాన్ని వాడుకోవాలి. వాడుకోకపోతే వేస్ట్ అయిపోద్ది. ఇది ప్రతిరోజు చెప్పేది, అదే ఈ రోజు కూడా చెప్తారు. అండ్ 4 టీమ్స్ డివైడ్ అయితే బట్ ఈక్వల్ గా ఉండవు. ఇంకా 15 మెంబర్స్ ఉన్నారు కాబట్టి. అండ్ ఒక టీమ్ లో మొత్తం తక్కువ మెంబర్స్ ఉంటారు. యాక్చువల్లీ అక్కడ ఒక గ్రాస్ పెట్టి, లైక్ స్ట్రా పెట్టి అందులో నంబర్స్ పెట్టి అందరూ బజర్ నొక్కగానే నంబర్స్ తీసుకొని శ్రీముఖి అనౌన్స్ చేసిన నంబర్ 15 అని అనౌన్స్ చేస్తే ఆ 15 కి ఈక్వల్ గా ఏమట్లా టీమ్ మెంబర్స్ ఫామ్ అయ్యి 15 నెంబర్ వచ్చేసి వాళ్ళ నెంబర్ యాడ్ చేసుకొని 50 వచ్చేట్టు వాళ్ళ ఒక టీం అవ్వాలని చెప్పినప్పుడు ఇక్కడ దీపక్, ఝాన్సీ, సృష్టి, ఆర్కే ఒక టీం అవుతారు. 7, 3, 4 + 1 అయ్యి వాళ్ళ టీం అవుతారు. కానీ దీపక్ చేతిలో 8 ఉంటుంది. అండ్ ఈ 7 అన్నది ప్రియా చేతిలో ఉంటుంది. బట్ ప్రియాంక చేతి తీసుకొని స్వాప్ అవుతారు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని. బట్ అక్కడ తను అబ్జెక్ట్ చేయలేదని జ్యూరీ చాలా డిసప్పాయింట్ అయిపోతారు ప్రియాంక తోటి. ఎందుకు నువ్వు వెళ్లాల్సింది, కావాలంటే అక్కడ ఒకళ్ళని తీసేయాల్సింది, 1 వచ్చిన వాళ్ళని ఎవరో తీసేయాల్సింది. కానీ నువ్వెందుకు వెళ్ళలేదు, వెళ్ళకుండా నువ్వెందుకు ముగ్గురు అయ్యేవాళ్ళు వాళ్ళు. సో ఆ విధంగా ప్రియాంక ఒక ఛాన్స్ వదిలేసుకుంది. అక్కడ వదలకుండా ఉండాల్సింది. అండ్ నెక్స్ట్ నెంబర్ 21 ఉంటుంది. 21 అక్కడ ఎవరు స్వాప్ కి రెడీ లేరంటే సరే నెక్స్ట్ ఇంకో ఛాన్స్ ఇస్తారు. అదే ఇలాంటి ఛాన్స్ మళ్ళా రాదని చెప్తారు. 21 అగైన్ ఇక్కడ మిథిలేష్, చరణ్, హేమంత్ అండ్ ఇంకొకరు ఫామ్ అవుతారు. వాళ్ళు రెడ్ టీమ్ అవుతారు. అండ్ ఇక్కడ ఇంకోటి 19 వస్తుంది. అమన్, రోహిత్, శాలిని, గాయత్రి వాళ్ళు ఒకరు ఫామ్ అవుతారు. అండ్ ఇక్కడ అపూర్వ, ప్రియాంక, బాగి బ్లూ టీమ్ వాళ్ళు మిగిలిపోతారు లీడర్లెస్. బికాజ్ వాళ్ళు ఎక్కడ డిఫెండ్ చేసుకోలేదు, ఎక్కడ వాళ్ళు ఎఫర్ట్ పెట్టలేదు. ఇవంతా చూసి వాళ్ళ టీంలో లీడరే ఉండరని వాళ్ళకి గేమ్ అయితే పెడతారు. యా సో రాజకుమారి సారీ, ఇక్కడ 21 అన్నది మిథిలేష్, చరణ్, హేమంత్ అండ్ రాజకుమారి. 6 అని రాశాను. 6 అంటే మళ్ళా రామకృష్ణ వీళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోయింది. రోహిత్ కూడా 6 కదా, రాజకుమారి. అండ్ ఇప్పుడు ఇప్పుడు గ్రీన్ టీమ్ లోనేమో ఝాన్సీ, ఆర్కే, దీపక్ అండ్ సృష్టి. అండ్ ఇక్కడ ఎల్లో టీమ్ లోనేమో రోహిత్, అమన్, శాలిని, గాయత్రి. అండ్ రెడ్ టీమ్ లో మిథిలేష్, చరణ్, రాజకుమారి, హేమంత్. అండ్ లీడర్ గా ఉన్నది వాళ్ళ ముగ్గురు, బాగి బాగి అండ్ ప్రియాంక అండ్ అపూర్వ వీళ్ళు ఉంటారు. సో వీళ్ళకైతే లీడర్ లేదు కాబట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లమే లేదు, కన్ఫ్యూజన్ లేదు, ఆర్గ్యుమెంట్ లేదు, డిస్కషన్ లేదు. వాళ్ళు సేఫ్ అయిపోయారు. అయితే వాళ్ళ ముగ్గురు కొట్టుకునే వాళ్ళేమో నేనంటే బికాస్ ముగ్గురికి అవకాశాలు లేవు కాబట్టి. అండ్ ఇప్పుడు ఇప్పుడు ఈ గ్రూప్ మెంబర్స్ లోంచి ఈ నలుగురున్న గ్రూప్ మెంబర్స్ ముగ్గురు, అందరు నలుగురు ఉన్నారు. అండ్ వీళ్ళలోంచి ఒక్కళ్ళని లీడర్ గా ఎంచుకోవాలి విత్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇక్కడ వచ్చేసి దీపక్ అని ఫస్ట్ ఝాన్సీ తనే కావాలనుకుంటది, సృష్టి కావాలనుకుంటది. చిన్న చిన్న డిస్కషన్స్ అయితే జరుగుతాయి. మేజర్ డిస్కషన్స్ ఏం కావు, సీరియస్ డిస్కషన్ కావు.
జస్ట్ ఒక ఈ నెగోషియేషన్ జరుగుతా ఉంటాయి. అండ్ దీపక్ అని అనౌన్స్ చేసుకుంటారు. అప్పుడు డ్యూటీ అడుగుతారు, వై దీపక్, రామకృష్ణకి ఛాన్స్ లేదు, రామకృష్ణకి ఇవ్వాల్సింది కదా, ఆల్రెడీ దీపక్, సృష్టి వీళ్ళందరూ లీడర్ అయ్యారు కదా అన్నప్పుడు వాళ్ళు మళ్ళా థింక్ చేసి రామకృష్ణకి ఇస్తారు. సో వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అంటారు, ఇస్తే ఎందుకు ఇచ్చావు అంటున్నారు వాళ్ళని. సో అన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఒకవేళ రామకృష్ణ వాళ్ళ టీము డెఫినెట్ గా గెలుస్తుందా, ఓడిపోతే మీ నిర్ణయం మీరు రిగ్రెట్ అవుతారా, ఇవన్నీ ఆలోచిస్తా ఉంటారు. అండ్ ఎల్లో టీమ్ లోంచి రోహిత్, అమన్, శాలిని, గాయత్రి లీడర్ చేస్తారు. అక్కడ ద సేమ్ డిస్కషన్స్ వస్తాయి, బట్ గాయత్రి లీడర్ చేస్తారు. అండ్ ఇక్కడ రెడ్ టీమ్ లోంచి మిథిలేష్, వరుణ్, రాజ్కుమార్, హేమంత్. సో ఇక చాలా డిఫెండ్ చేసుకున్నాక, చాలా డిస్కషన్ చేసుకున్నాక మళ్ళీ అగైన్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ చరణ్ ని ఇది చేస్తారు, లీడర్ ని చేస్తారు. అండ్ ఇక్కడ ఇదంతా అయిపోతే మళ్ళీ బిగ్ ట్విస్ట్ ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే అక్కడ ముగ్గురు ఉన్నారు ఒక టీమ్ లో, మిగతా వాళ్ళలో నలుగురు ఉన్నారు కాబట్టి లీడర్ ఉంటాడు డెఫినెట్ గా. లీడర్ తో పాటు ఇంకా 2 ప్లేయర్స్ మాత్రమే ఉండాలి, ఒక్కొక్క ప్లేయర్ ని తీసేయాలన్నప్పుడు. ఆ అవకాశం ఎవరికి ఇస్తారు, ఇక లీడర్ కి ఇస్తారు. బట్ లీడర్స్ వెళ్ళి గ్రూప్ తో ఆబ్వియస్లీ డిస్కషన్ చేసుకుంటారు. గాయత్రి అమ్మన్ ని చేస్తుంది, ఎందుకంటే టెంపర్ లూజ్ అవుతాడు. అమన్ అంటాడు, నమ్మి మోసపోయాను, ఛాన్స్ ఇచ్చాను నీకు, కానీ నువ్వు అది నన్ను ఈ విధంగా మోసం చేస్తావా అని ఇంకొక ఎమోషనల్ డ్రామా అయితే ప్లే చేస్తాడు చిన్నగా. అండ్ రామకృష్ణ సృష్టిని తీసేస్తాడు. వై బికాజ్ సృష్టి అండ్ ఝాన్సీ ఒక్క లెవెల్లోనే ఉన్నారు, బికాస్ లెవెల్ ఆఫ్ గేమ్ అండర్స్టాండింగ్ అండ్ మెమరీ ఆర్ ఎమోషనల్ టాస్క్ ఆర్ మెంటల్ టాస్క్ ఇవన్నీ క్లిక్ ఉన్నారు. బట్ ఝాన్సీ దగ్గర ఒక పవర్ కార్డ్ అయితే ఉంది, ఫైర్ కార్డ్ అయితే ఉంది, దానికి ఒక ఎక్స్ట్రా అడిషనల్ అడ్వాంటేజ్ ఝాన్సీ ఉండటం వల్ల. అండ్ ఇక్కడ చరణ్ హేమంత్ ని తీసేస్తాడు. ఇక్కడ ఈ గేమ్ ఏంటి అంటే ఒక బ్లాక్స్ విన్నర్ అన్న పైన కింద ఒక స్టార్ వచ్చి బాటమ్ నుంచి WINNER అని పెట్టుకుంటూ పోవాలి. అండ్ ఇక్కడ అటు ఇటు తాళ్ళు పట్టుకుంటారు, ఒక మధ్యలో ఒక ప్లేట్ ఉంటుంది. బ్యాలెన్సింగ్ టాస్క్, మెయిన్లీ దిస్ బ్యాలెన్సింగ్ టాస్క్ అండ్ టైమ్ ఆల్సో. అండ్ ఇక్కడ ఝాన్సీకి హెడ్ స్టార్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే 3 బ్లాక్స్ ఆల్రెడీ పెట్టి ఉంటుంది. ఒక స్టార్ WI అని పెట్టి ఉంటుంది, NNER దగ్గర నుంచి వాళ్ళు పెట్టుకోవాలి. అండ్ ఇందులో ఇటు రామకృష్ణ అండ్ ఝాన్సీ కలిసి హోల్డ్ చేస్తారు. అండ్ దీపక్ బ్లాక్స్ పెడతాడు. ఆల్రెడీ ముందుండటం వల్ల డెఫినెట్ గా అక్కడ అడ్వాంటేజ్ అయితే ఉంది వాళ్ళకి. బట్ ఈ గేమ్ లో డెఫినెట్ గా రోహిత్ కి చాలా అప్రిసియేషన్ వచ్చింది, బికాస్ రోహిత్ ఆల్మోస్ట్ క్లోజ్ గానే వచ్చాడు, చాలా క్లోజ్ గా ఈక్వల్ అయిపోయారు ఎట్ సమ్ పాయింట్. బట్ ఒక ఫ్యూ సెకండ్స్ గ్యాప్ లోనే ఇటు దీపక్ కంప్లీట్ చేశారు టాస్క్. అండ్ రామకృష్ణ లైక్ రోహిత్ వాజ్ ఆల్మోస్ట్ దేర్, అందుకే తను ఆల్మోస్ట్ విన్నర్ అని తను చెప్పుకుంటున్నాడు. అండ్ ఇప్పుడు ఓట్ అపీల్ డిస్కషన్స్ లో దీపక్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఒక హై టెన్షన్ డ్రామా అయితే నడిచిద్ది, ఒక ఎమోషనల్ డ్రామా అయితే నడిచిద్ది. ఇప్పుడు ఎందుకంటే లీడర్ గా ఉన్నది రామకృష్ణ, ఆ ఓట్ అపీల్ అవకాశం రామకృష్ణ తీసుకోవచ్చు, బట్ రామకృష్ణ తీసుకోకుండా దీపక్ ఇస్తాడు. అండ్ తనకు ఆల్రెడీ ఒక అవకాశం ఇచ్చారు అనేసి దానికి గ్రాటిట్యూడ్ రామకృష్ణకి. సో ఆల్రెడీ ఒకటి ఇచ్చారు, ఇంకోటి కూడా నేను తీసుకోదలుచుకోలేదు అన్నట్టుగా. బట్ ఎనీవే డిస్కషన్స్ అంతా అయిపోయినాక అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు రామకృష్ణ కొంచెం డేంజర్ జోన్ లో ఉన్నాడు అని. తర్వాత లేటర్ అని వాళ్ళు లైక్ రియలైజ్ అవుతారంట. ఏంటంటే ఇక్కడ సాక్రిఫైస్ చేసి దీపక్ వాళ్ళని వాళ్ళు గొప్పగా ఒక మంచి ఇదిలో ఒక పాయింట్ ఆర్ ఒక సేఫ్ ఇదిలో వెళ్ళిపోయారేమో. ఎందుకంటే రామకృష్ణకి ఎల్లో కార్డ్ వచ్చిందని, డేంజర్ లో ఉన్నాడని ఆల్రెడీ ఇక్కడ బోర్డు పెట్టుకొని నేను బ్యాడ్జ్ పెట్టుకొని తిరుగుతా ఉంటే ఆ మాత్రం ఐడియా ఉండే ఉంటది. బట్ దిస్ ఈజ్ లైక్ ఒక సేఫ్ డ్రామా అన్నట్టుగా నాకు అనిపించింది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మీరెవరు నాకు కామెంట్ చేయరు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ రియలీ నీడ్ యువర్ సపోర్ట్. గెట్ బ్యాక్ టు ద వీడియో. ఎనీవే రామకృష్ణకి ఓట్ అపీల్ వచ్చిందబ్బా. ఈరోజు ఎపిసోడ్ లో రామకృష్ణ నేను కొంచెం ఇంత మాత్రం సపోర్ట్ రావటం, పుష్ రావటం చాలా మంచిగా అనిపించింది.
అండ్ బ్యాక్ బెంచర్స్ లీడర్స్ కారా? ఓన్లీ మెరిట్ ఉన్న స్టూడెంట్స్, క్లవర్ స్టూడెంట్స్, స్మార్ట్ స్టూడెంట్స్ వాళ్ళే లీడర్స్ అయ్యారా? చదువున్న వాళ్ళే, తెలివున్న వాళ్ళే లీడర్ అయ్యారా? కానీ ఏమీ లేకుండా వచ్చి తర్వాత నేర్చుకొని లైఫ్ లో లీడర్స్ కాలేరా? మనకున్న లీడర్స్ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ స్మార్ట్ పీపుల్. చెప్పండి మీరు. కొంతమంది ఎక్కడో చోట ఉండుంటారు కదా. సో అలాంటి కోవకు చెందిన వాడే మన రామకృష్ణ. సో రామకృష్ణ చాలా మంచిగా ఓటు అప్పీల్ చేసుకున్నాడు. చాలా అంటే చాలా నచ్చితే నేను ఉండాలనుకుంటే నాకు ఓటు వేయండి అని చెప్పాడు. అండ్ నాకు వచ్చిన అవకాశాన్ని నేను 100% ఉపయోగించుకున్నానని చెప్పాడు. సో చాలా సింపుల్ గా చెప్పాడు, మంచిగా చెప్పాడు. నేను నేను ఉండగలిగిన అర్హత నాకుంటేనే ఓటు వేయండి అని అడిగాడు. అండ్ ఇంకా ఎంవిపి అయితే డెఫినెట్లీ రోహిత్. రోహిత్ కి సెకండ్ టైం వచ్చింది. సో ఫస్ట్ డబుల్ స్టార్స్ క్యాండిడేట్ అంటే రోహిత్. అండ్ వాట్ ఏ జర్నీ, అమేజింగ్ జర్నీ అన్నారు. వాటర్ జర్నీ స్టార్టెడ్ టు వాట్ ఏ జర్నీ. వాటర్ బిందు మాధవి కొట్టి అంత ఇంట్రెస్ట్ కాలేదు చెప్పాలి అంటే. రోహిత్ రోహిత్ గ్రోత్ ఆర్ లైక్ గ్రాఫ్ కూడా చాలా చాలా అసలు అసలు ఒక్క స్టార్ ఇచ్చి తీసుకోవాలా లేదా అనుకున్న ఇది ఈ రోజు ఖచ్చితంగా నువ్వు ఉండాల్సిందే అన్న ఆ ఇదికి నిరూపించుకున్నాడు. రోహిత్ గ్రాఫ్ కూడా బాగుంది. రోహిత్ ఆట కూడా సూపర్ అంటే సూపర్. అండ్ ఓటింగ్ లో మాత్రం టాప్ లో దూచిపోతున్నాడు రోహిత్. అండ్ రోహిత్ ఓట్ అపీల్ చేసుకుంటాడు. అది నేను చెప్పినట్టు ఆల్రెడీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే నాకు అనిపించింది. తను చేసిందే తను చెప్పాడు. బట్ చేసింది అంత చెప్పుకోవాలి డెఫినెట్ గా బిగ్ బాస్ హౌస్ లో. చెప్పుకోకపోతే ఎవరికి తెలియదు. అండ్ దట్ ఈ స్టేజ్ లో, అగ్ని పరీక్ష స్టేజ్ లో తమ టాలెంట్ ఏంటో తను ఏం చేశారో డెఫినెట్ గా చెప్పుకోవాలి ఓట్ కోసం వచ్చినప్పుడు. బట్ ఎందుకో కొంచెం ఐఎమ్ ఆల్మోస్ట్ విన్నర్ అని చెప్పాడు కదా. అది జడ్జెస్ చెప్తే చాలా మంచిగా అనిపించేది. అండ్ ఇప్పుడు కమింగ్ టు ఎల్లో కార్డ్స్ మొత్తం ప్రియాంకకి వస్తుందని అది గెస్ చేయక్కర్లే. అది డెఫినెట్ అర్థమైపోతుంది ఆల్రెడీ. మిగతా వాళ్ళకి ఇచ్చేసారు. ప్రియాంక ఒకటే లెఫ్ట్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నో ఎల్లో కార్డ్స్, రెడ్ కార్డ్స్ ఏ ఉంటుంది అండ్ డైరెక్ట్ ఎలిమినేషన్ అని చెప్తున్నారు. అండ్ కార్నర్ లో కూర్చొని బాగి ఏడుస్తుంది ఈ రోజు ఆమె. ఇంకొక వీళ్ళు డెఫినెట్ గా అప్సెట్ అయిపోతారు. వాళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశం రానప్పుడు అమ్మాయిలు చాలా సాడ్ అయిపోతారు. అదే అయి ఉండొచ్చు. ఎనీవే దిస్ ఈస్ ద ఓవరాల్ ఎపిసోడ్. బ్యాడ్ పర్ఫార్మెన్స్ లీడర్స్ అయ్యారు. వన్ ఆఫ్ ద బ్యాడ్ పర్ఫార్మర్ కి ఓటు అపీల్ చేసుకునే అవకాశం వచ్చింది. అండ్ ఈ సింపతి కాకపోయినా ఐ థింక్ ఆయన ఆయన మంచితనం, అబ్బాయికి ఉన్న మర్యాదతోటి ఆ ముందుకు వెళ్తాడా లేదా? అసలు నిన్న ఎపిసోడ్ కార్నర్ చేయటం శాలిని రామకృష్ణ ఎపిసోడ్ ఆ ఇన్సిడెంట్ లో అండ్ ఈ రోజు ఇన్సిడెంట్ లో ఇదంతా చూస్తే రామకృష్ణకి ఓట్స్ పడే అవకాశం ఉందా? లైక్ సింపతి సాఫ్ట్ కార్నర్ అయితే వచ్చిందా? అది ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాడు అబ్బాయి. ఆ మాట ఒక్కటే లేదు. సో గేమ్స్ ఆడతాడా? కన్ఫ్యూజ్ అవుతున్నాడా గేమ్స్ గురించి? ఆయన అర్థం చేసుకోవట్లేదా? అండ్ అలాగే లూజ్ అయిపోతాడు. లైక్ ఆయన ఇంప్రూవ్ అవుతాడు నేర్చుకుంటా అంటే టైం అయిపోద్ది. అది ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. స్మార్ట్ ప్లేయర్స్ వీక్ 1 లో ఎలిమినేట్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు పోతే ఎక్కువ టైం ఉండలేరు కదా. బికాస్ ఆటను అర్థం చేసుకోవాలి కదా. అండ్ అది ఈరోజు తను ఆ బ్లాక్స్ పెట్టినా బాగుండేది. రామకృష్ణకి ఇంకా ఎలివేషన్ వచ్చిండేది. దీపక్ బదులు రామకృష్ణ బ్లాక్స్ పెట్టుంటే చాలా ఆ ఛాన్స్ తను తీసుకోవాల్సింది. బికాస్ లీడర్ కాబట్టి ఆ ఛాన్స్ తను తీసుకోవాల్సింది. ఆ ఛాన్స్ తీసుకొని ఫ్లెక్సిబిలిటీ ఉంది. డెఫినెట్ గా బ్యాలెన్స్ ఉంది. ఆ అబ్బాయి వర్కౌట్స్ కూడా ఫిజికల్ గా బాడీ అంతా స్ట్రాంగ్ గానే ఉంది. సో తనకి చేసే ఇది కూడా ఉంది. తన ఆ బ్లాక్స్ అది పెట్టుంటే రామకృష్ణ ఇంకా మంచి ఎలివేషన్ ఇచ్చేది. ఆ ఇప్పుడు జస్ట్ పట్టుకోవటంలో బ్యాలెన్స్ చేయటం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ అదే విధంగా దాన్ని తీసుకొచ్చి టైం కి దాన్ని పెట్టడం కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. అది చేసిన రామకృష్ణ మంచి ఎలివేషన్ వచ్చింది. ఎనివే లైక్ ఈ రోజు ఎపిసోడ్ లో ఝాన్సీ ఒక లక్కీ చామ్. డెఫినెట్లీ గోల్డెన్ లక్. ఝాన్సీ కష్టపడుతుందంటే ఈజీగా రాదు. హార్డ్ వర్క్ చేస్తుంది. బట్
ఝాన్సీ గ్రోత్ కూడా చాలా బాగుంది. ప్రతి ఎపిసోడ్ లో ప్రతి ఆటలో తను తన డెఫినెట్ గా ప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. తను ఉన్న ఆటలో చాలా స్మూత్ గా మంచిగా బ్యాలెన్స్ గా జరిగిపోతుంది ఝాన్సీ జర్నీ. అండ్ ఆల్రెడీ మనకు తెలుసు, మనం వినే ఉన్నాం, ఝాన్సీ ద ఫస్ట్ క్యాండిడేట్ అండ్ టికెట్ టు బిగ్ బాస్ హౌస్ కి ఆల్రెడీ తనకి వచ్చిందని వినిపిస్తుంది మనకి. సో మీకు ఏమనిపిస్తుంది? మీ నచ్చిన కంటెస్టెంట్ కి మీరు ఓట్లు వేస్తున్నారా లేదా వేయకపోతే వేయండి. అండ్ డెఫినెట్లీ ఎవ్రీ ఓట్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్మోస్ట్ మనం బిగ్ బాస్ దగ్గరకు వచ్చేస్తున్నాం September 6th కి. సో కొంచెం టైం మాత్రమే ఉంది వీళ్ళకి. అండ్ యా ప్లీజ్ ఓట్ అండ్ ఆల్సో నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. సీ యూ.